టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబోలో వచ్చిన మూవీ డబుల్ ఇస్మార్ట్. బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోటీలో రవితేజ, విక్రమ్ మూవీలు ఉన్నప్పటికీ తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది రామ్ పూరి కాంబో. ఇక ఈ సినిమా వసూళ్లు రామ్ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్గా చెప్పుకోవచ్చు. 5 రోజులకి ఈ సినిమా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. ఇక వీకెండ్లో ఆదివారం మంచి వసూళ్లు తెచ్చిపెట్టింది. 6వ రోజు వసూళ్లు ఎలా ఉండనున్నాయనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ని బట్టి చూద్దాం. డబుల్ ఇస్మార్ట్ మూవీకి టీజర్, ట్రైలర్ పాటలు, ప్రమోషనల్ కంటెంట్తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్తో పాటుగా తొలి రోజు భారీ ఓపెనింగ్ సొంతం చేసుకుంది ఈ మూవీ. ఫుల్ లెంత్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం రామ్ కెరీర్లోనే ఊహించిన వసూళ్లు రాబట్టింది. ఫస్ట్ డే సుమారు 15 కోట్లు తీసుకువచ్చింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల నుంచి 7 కోట్లు, కర్ణాటక నుంచి 50 లక్షలు, హిందీ నుంచి 50 లక్షలు వసూలు చేసింది. ఇండియాలో 9 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఓవర్సీస్ విషయానికి వస్తే నార్త్ అమెరికా, ఇతర ప్రాంతాలు 3 కోట్లు, 6 కోట్ల గ్రాస్ని తీసుకువచ్చింది. రామ్ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్గా నమోదయ్యాయి. ఓ పక్క మాస్ మహారాజా రవితేజ, మిస్టర్ బచ్చన్, మరో పక్క చియాన్, విక్రమ్, తంగాలన్ పోటీలో ఉన్న డబుల్ ఇస్మార్ట్ ఏపీ, తెలంగాణలో భారీ ఓపెనింగ్ సాధించింది. ఇక రెండో రోజు దాదాపు 4 కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చింది. శని, ఆదివారాలు వీకెండ్ కావడంతో ఈ సినిమాకి మరింత వసూళ్లు పెరిగాయి. మూడో రోజు సుమారు 5 కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువచ్చింది. మాస్కి బాగా కనెక్ట్ అయింది ఈ సినిమా. నైజాంలో మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. మూడో రోజు నుంచి 40 నుంచి 52% ఆక్యుపెన్సీ పెరిగింది. ఆదివారం వీకెండ్ కావడంతో మరింత కలెక్షన్స్ వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర సుమారు 4 కోట్ల మధ్య కలెక్షన్స్ తీసుకువచ్చింది. ఇక 5వ రోజు 2.5 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి. 6వ రోజు నేడు ఆక్యుపెన్సీ 28% వరకు కనిపిస్తోంది. నేడు 1.5 కోటి మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు అనలిస్టులు భావిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్గా రామ్ పోతినేని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. బాడీ లాంగ్వేజ్ మొదలుకొని యాస వరకు ప్రతి విషయంలో ఓల్డ్ సిటీ కనిపిస్తుంది. డ్యాన్స్ ఫైట్స్తో అయితే మాస్ ఆడియన్స్కి ఫుల్ మీల్స్ పెట్టారు ఆయన. కావ్య తాపర్ కూడా అద్భుతంగా నటించింది. డాన్సుల విషయంలో రామ్ ఈజ్ను మ్యాచ్ చేసింది ఆమె. రామ్లోని ఎనర్జీ వెండితెరపై ఆకట్టుకుంది. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.